హాయ్ నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఆనాటి కమ్మటి రెసిపీ అయిన కొబ్బరికాయ పులిహార పోపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ లంచ్ బాక్స్లోకైనా సరే మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరికాయ పులిహార పోపుని మీరు వేడివేడి అన్నంలో కనుక సర్వ్ చేశారంటే చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది కాబట్టి దీన్ని మీరు చారు, పప్పు చారు, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరికాయ పులిహార పప్పుకి కరెక్ట్ కాంబినేషన్ అంటే నిల్వ పచ్చళ్ళైన ఆవకాయ, మాగాయ అండి. ఒక్కసారి వాటి కాంబినేషన్లో ట్రై చేయండి, అమృతంలాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఈ రెసిపీకి ముద్ర కొబ్బరికాయనే వాడుకోవాలండి, లేత కొబ్బరికాయ వాడకూడదు. ఇలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లోంచి కొబ్బరి కూరను తీసేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్ని పక్కన ఉంచుకోవాలి. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న కొబ్బరి కూరలో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని పోపుకి ప్రిపేర్ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 4 నుంచి 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ గుజ్జు అవసరం లేదండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని ఇలా దగ్గరికి పడిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో ఉంచిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుని టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు పులుపు సరిపోకపోతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.